పిడుగురాళ్ళ సిద్ధం. పల్నాడు జిల్లా సిద్ధం. ఈరోజు మళ్ళీ కోటప్పకొండ తిరునాళ్ళు నెల రోజుల్లోనే మళ్ళీ పట్టపగలే కనిపిస్తా ఉంది. ఈ జన సముద్రాన్ని ఇక్కడ చూస్తూ ఉంటే గత 5 ఏళ్లుగా మన ప్రభుత్వంలో ఇంటింటికి వచ్చిన అభివృద్ధిని, సంక్షేమాన్ని, లంచాలు వివక్ష లేని పాలనను ఆ దుష్ట కూటమి, ఆ ఎల్లో మీడియా వీరందరి కబంధ హస్తాల నుంచి కాపాడుకునేందుకు పలనాటి సీమ పౌరుషంతో జన సముద్రమైంది. ఈరోజు ఇక్కడ కనిపిస్తా ఉన్న దృశ్యాన్ని చూస్తూ ఉంటే సిద్ధం సిద్ధం అంటూ మీ నినాదాలు మన జైత్ర యాత్రకు శంఖారావంలా వినిపిస్తూ ఉంటే, అధికారంలో ఉన్నప్పుడు ఏ మంచి ఏ పేదకు చేయని పెత్తందారుల గుండెల్లో మాత్రం మీరు చేస్తా ఉన్న సిద్ధం సిద్ధం అన్న నినాదం యుద్ధం యుద్ధం అని ప్రతిధ్వనిస్తా ఉంది. వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ పేదవాడి భవిష్యత్తును, ఇంటింటి అభివృద్ధిని వెలుగు నుంచి చీకటికి తీసుకుపోదామని ఆ పొత్తుల మారి, ఆ జిత్తుల మారి మోసాల పార్టీలు చేస్తా ఉన్న కుట్రలు కుతంత్రాలను, వారి మోసాలను అబద్ధాలను ఎదుర్కొనేందుకు మీరంతా సిద్ధమేనా? పేదవాడికి అండగా మనందరి ప్రభుత్వానికి తోడుగా మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు, ఇంటింటి అభివృద్ధిని కూడా కొనసాగించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నారు. మే 13వ తారీఖున జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఇవి కేవలం ఎమ్మెల్యేలను, కేవలం ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికలు గత 58 నెలలుగా మీ పిల్లల చదువులు, వారి భవిష్యత్, అక్క చెల్లెమ్మల సాధికారత, అవ్వాతాతల సంక్షేమం, రైతులకు అందుతా ఉన్న భరోసా, పేద సామాజిక వర్గాలకు అందిన న్యాయం, ఇవన్నీ కూడా కొనసాగి మరో 2 అడుగులు ముందుకు వేయాలా? మీ ఓటు వల్ల లేక మోసపోయి అంధకారంలోకి వెళ్ళాలి అన్నది నిర్ణయించే ఎన్నికలు ఈ ఎన్నికలు. అందుకే నేను చెప్తా ఉన్నా, మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నిక మాత్రమే కాదు అని. ఈ ఎన్నికలతో మనం వేసే ఓటుతో మన తలరాతలు మారుతాయి అని ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం ఉంచుకోమని మరొక్కసారి చెప్తా ఉన్నాను. ఈ ఎన్నికలు ఇవి జగన్కు, చంద్రబాబు నాయుడుకు మధ్య జరుగుతా ఉన్న ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు ప్రజలకు, మరీ ముఖ్యంగా పేదలకు,
చంద్రబాబు గారి మోసాలకు మధ్య జరుగుతా ఉన్న ఎన్నికలు. ఈ ఎన్నికల్లో మీ బిడ్డది జగన్ది పేదల పక్షమని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను ఈ వేదికపై నుంచి. మరొకసారి చెప్తా ఉన్నాను, కాబట్టే చెప్తా ఉన్నాను, మీ ప్రతి ఓటు మీకు మీరుగా మీ కుటుంబం అంతా వచ్చే 5 సంవత్సరాలు మన ఓటు మీద ఆధారపడి ఉంది మన భవిష్యత్తు. కాబట్టి ఏ దారిలో మనం ప్రయాణం చేయాలి అన్న అంశం మీద ప్రతి ఒక్కరూ కూడా లోతైన ఆలోచనతో మీ కుటుంబ సభ్యులందరితో కలిసి కూర్చొని ఆలోచన చేసి నిర్ణయం తీసుకోమని కోరుతా ఉన్నా. జగన్కు ఓటు వేస్తే ఇప్పుడు జరుగుతూ ఉన్న ప్రతి మంచి కూడా కొనసాగింపబడుతుంది. అదే చంద్రబాబుకు పొరపాటున ఓటు వేస్తే పథకాలన్నీ కూడా ఆగిపోతాయి, ప్రజలందరూ కూడా పేదలందరూ కూడా మోసపోతారు అన్నది కూడా చరిత్ర చెప్తా ఉన్న సత్యము అన్నది కూడా ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా. చంద్రబాబు అంటేనే ఆయన గుణగుణాలు ఎలా ఉంటాయి అంటే, చంద్రబాబు అంటేనే ఎన్నికలకు ముందు ఆయన గంగ, అధికారం దక్కిన తర్వాత మాత్రం ఆయన చంద్రముఖి. లకలక అంటూ పేదల రక్తాన్ని మాత్రమే తాగే చంద్రముఖి. బాబు గారి గురించి, చంద్రబాబు గారి గురించి ఈరోజు ఈ సిద్ధం సభకు వచ్చిన లక్షల మందితో కలిసి నేను కొన్ని నిజాలు తేల్చదలుచుకున్నా. ఈరోజు ఇక్కడ మీరు నేను జాయింట్గా ఓ ఫ్యాక్ట్ చెక్ చేద్దామా, ఓ నిజ నిర్ధారణ చేద్దామా? ఈ చంద్రబాబు గురించి ఎల్లో మీడియా అంటే ఆయన పచ్చ మీడియా అంటే ఆ ఈనాడు, ఆ ఆంధ్రజ్యోతి, ఆ TV5 ఈ చెత్త మీడియా చేస్తా ఉన్న ప్రచారం ఏమిటి అనంటే, వాటిలో ఉన్న నిజాలేమిటి అనంటే, వాటిలో ఏది నిజం ఏది అబద్ధం ఒక్క విషయాన్ని మీ ముందు పెట్టి నిజాలు నిగ్గు తేలుద్దామా? మీరంతా కూడా రెడీనా అని అడుగుతా ఉన్నాను. వారు చెప్పే అబద్ధాలు, వారు చెప్పే మోసాలన్నీ కూడా ఈరోజు మీ కళ్ళ ఎదుట పెట్టి ఇద్దరం కలిసి జాయింట్గా నిజ నిర్ధారణ చేద్దామా అని అడుగుతా ఉన్నాను. ఈ ఎల్లో మీడియా అంటే ఈనాడు అంటే ఈ ఆంధ్రజ్యోతి అంటే ఈ TV5 వీరు ఎంత ప్రమాదకారి అనంటే, వీళ్ళంతా కూడా చంద్రబాబుతో కూడబలుక్కొని వీరంతా ఒక నిర్ణయానికి వస్తారు. వచ్చిన తర్వాత వీరంతా కూడా ఏం చేస్తారో తెలుసా అక్క? ఏం చేస్తారో తెలుసా అన్న? వీరంతా కలిసి ఒక గాడిదను తీసుకొస్తారు. ఒక గాడిదను తీసుకొచ్చి ఆ గాడిదను గుర్రం గుర్రం అంటూ పదే వీళ్ళంతా కూడా ఊదర కొడతారు. ఇది ఈ పచ్చ మీడియా చేసే కార్యక్రమం. ఇలాగే ఈ పచ్చ మీడియా, ఈ చంద్రబాబు వీళ్ళు చేస్తా ఉన్న కుట్ర రాజకీయాలు, మోసపు రాజకీయాలు, అబద్ధపు రాజకీయాలు గత 30 ఏళ్ళగా వీళ్ళంతా కూడా చేస్తూ వస్తూ ఉన్నారు. ఈ 30 ఏళ్ళగా ఏం చేస్తున్నారో, ఏం చేస్తున్నారో కూడా ఒకసారి గమనిస్తే కొన్ని విషయాలు మీ అందరితో కూడా పాలు పంచుకుంటా. ఈరోజు కొన్ని వాస్తవాలు
మీ అందరి సమక్షంలో ఈ ఫ్యాక్ట్ చెక్ కార్యక్రమంలో ఈ విషయాలన్నీ కూడా తేల్చిపోవాలి. మీ అందరితో కూడా నేను ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మొదటిది, వీళ్ళంతా ఎల్లో మీడియా, చంద్రబాబు, వీళ్ళంతా కూడా భ్రమ కల్పిస్తూ ఉంటారు. జాబు రావాలి అని అంటే బాబు రావాలి అని చెప్పి వీళ్ళంతా కూడా భ్రమ కల్పిస్తూ ఉంటారు. మీ అందరికీ గుర్తుందా? 2014లో కూడా ఎన్నికలకు ముందు ఇదే మాదిరిగానే చెప్పారు. టీవీలలో ఎక్కడ చూసినా కూడా అడ్వర్టైజ్మెంట్లు ఇవే. జాబు రావాలి అని అంటే బాబు రావాలి అనే అడ్వర్టైజ్మెంటు. ఇదే కదా వాళ్ళు చెప్పింది, ఇదే కదా అమ్మ వాళ్ళు చెప్పింది, ఇదే కదా తమ్ముడు వాళ్ళు చెప్పింది. మరి ఈ రోజున నేను ఇంత పెద్ద సిద్ధం సభలో అడుగుతా ఉన్నాను, మీ అందరి సమక్షంలో అడుగుతా ఉన్నాను. చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు, ఎన్నిసార్లు వచ్చాడన్నా? ఎన్నిసార్లు వచ్చాడక్క? 3 సార్లు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చాడు. 14 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన కూడా చేశాడు. మరి చంద్రబాబు అధికారంలోకి వచ్చి 3 సార్లు ముఖ్యమంత్రి అయి 14 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన తర్వాత కూడా మరి మీ ఇంట్లో కానీ మీ ఇంటి చుట్టుపక్కల కానీ ఎవరికైనా చంద్రబాబు ఆయన హయాంలో గవర్నమెంట్ జాబ్ ఎవరికైనా వచ్చిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. వచ్చిందా అన్నా? వచ్చిందా తల్లి? 3 సార్లు ముఖ్యమంత్రి, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన తర్వాత ఆయన హయాంలో మీకు కానీ మీ ఇంటి చుట్టుపక్కల కానీ ఎవరికైనా గవర్నమెంట్ జాబ్ వచ్చిందా అని అంటే వచ్చింది అనే సమాధానం రాకుండా 2 చేతులు ఇలా పైకెత్తి రాలేదు 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 అని చెప్పి మాటలు వినిపిస్తా ఉంటే మరి మీ జగన్ వచ్చిన తర్వాత మరి మీ బిడ్డ వచ్చిన తర్వాత మీ జగన్ రావటంతోనే ఏకంగా మీ గ్రామాలలోనే మీ ఇంటి పక్కనే మీ చుట్టుపక్కనే ఏకంగా ప్రతి గ్రామంలోనూ ఒక సచివాలయం తీసుకొని వచ్చి ఏకంగా ఆ సచివాలయాల్లో ఏకంగా 1,35,000 మంది మన పిల్లలకు ఈరోజు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. మన పిల్లలు మన గ్రామాల్లోనే, మన చెల్లెమ్మలు మన తమ్ముళ్ళు ఏకంగా 1,35,000 మంది మన గ్రామాలలో మన కళ్ళ ఎదుటే గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తూ చిక్కటి చిరునవ్వులతో కనబడతా ఉన్నారు. ఇందులో కూడా 80% మంది నేను నా 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 అని పిలుచుకునే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు ఏకంగా 80% మంది ఈరోజు మన పిల్లలే మన కళ్ళ ఎదుటే ఉద్యోగాలు చేస్తూ కనిపిస్తూ ఉన్నారు. మనం రానంత వరకు, మన ప్రభుత్వం రానంత వరకు ఏ గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినా కూడా అక్కడ డాక్టర్లు లేరని, నర్సులు లేరు అని, ఇతర సిబ్బంది లేరు అని, పరికరాలు లేవని, మందులు లేవు అన్న పరిస్థితి నుంచి ఈరోజు ఒక్క వైద్య ఆరోగ్య రంగంలో మాత్రమే మీ బిడ్డ వచ్చిన తర్వాత ఈ 58 నెలల కాలంలోనే అక్షరాల 54,000 పోస్టులు ఒక్క వైద్య ఆరోగ్య రంగంలోనే మీ బిడ్డ నియమించాడు. ఈరోజు ఆరోగ్య రంగాన్ని ఈరోజు మీ బిడ్డ ఒక విప్లవాత్మక మార్పులు చేస్తూ ఈరోజు అడుగులు ముందుకు వేయిస్తూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు మీలో ఎవరైనా కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే గతంలో మాదిరిగా డాక్టర్లు లేరు, నర్సులు లేరు, పారామెడిక్స్ లేరు అన్న పరిస్థితి నుంచి పోయి ఈరోజు ప్రతి పేదవాడికి కూడా చిక్కటి చిరునవ్వులతో అదే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయా లేదా అని అడుగుతా ఉన్నా నేను మీ అందరితో కూడా. ఇలా ఉన్నాయా లేదా అని అడుగుతా ఉన్నాను.
మొత్తంగా 58 నెలల్లోనే మీ జగన్ పాలనలోనే ఎప్పుడు జరగనట్టుగా రాష్ట్రంలో ఈ 58 నెలల కాలంలో మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా మీ బిడ్డ పాలన రాకముందు వరకు కూడా మన రాష్ట్రంలో 4 లక్షల ఉద్యోగాలుంటే మీ బిడ్డ ఈ 58 నెలల కాలంలోనే అక్షరాల మరో 2,31,000 ఉద్యోగాలు మీ బిడ్డ భర్తీ చేశాడు గవర్నమెంట్లో. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కేవలం ఈ 58 నెలల్లో మీ బిడ్డ హయాంలో ఏకంగా మరో 2,31,000 ఉద్యోగాలు మీ బిడ్డ భర్తీ చేస్తే గతంలో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 మధ్య ఆయన 3వసారి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆయన హయాంలో 5 సంవత్సరాలు ఎన్ని ఉద్యోగాలు నియామకం చేశాడు అని అంటే కేవలం 32,000 ఉద్యోగాలు మాత్రమే నియామకం చేసిన చరిత్ర ఆయనది. మరి ఎక్కడ మీ బిడ్డ చేసిన 2,31,000 ఉద్యోగాలు, మరి ఎక్కడ ఆ చంద్రబాబు గారు చేసిన కేవలం 32,000 ఉద్యోగాలు అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఆలోచన చేసి మీ అందరినీ ఇవాళ అడుగుతా ఉన్నా. మరి జాబు కావాలి అని అంటే రావాల్సింది ఎవరు అని అడుగుతా ఉన్నాను. జాబు కావాల్సింది జాబు రావాలి అని అంటే కావాలి ఎవరు అని అడుగుతా ఉన్నాను. జాబు రావాలి అనంటే ఫ్యాన్ రావాలా లేక తుప్పు పట్టిన సైకిల్ రావాలా అని అడుగుతా ఉన్నాను. ఇలా 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 కాబట్టి జాబ్ విషయంలో బాబు ఇస్తున్నది బోగస్ రిపోర్ట్, జగన్ ఇస్తున్నది కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న ప్రోగ్రెస్ రిపోర్ట్. ఒకవైపున గవర్నమెంట్లో ఇవి మాత్రమే కాదు మీ బిడ్డ చేసింది. గవర్నమెంటే కాకుండా స్వయం ఉపాధి రంగాన్ని మీ బిడ్డ ప్రోత్సహించాడు. మొట్టమొదటిసారిగా ఎంఎస్ఎంఈలకు చేయూతనిచ్చి ప్రోత్సహించిన ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే అది మీ బిడ్డ ప్రభుత్వమే. స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ మీ బిడ్డ వాహనమిత్ర అయితేనేమి, నేతన్న నేస్తమైతేనేమి, జగనన్న తోడైతేనేమి, జగనన్న చేదోడైతేనేమి, మత్స్యకార భరోసా అయితేనేమి, చేయూతనైతేనేమి, ఆసరా అయితేనేమి, 0 వడ్డీ అయితేనేమి, ఇవన్నీ కూడా జగనన్న ప్రోత్సహించబట్టే స్వయం ఉపాధి రంగం ఈరోజు తన కాళ్ళ మీద తాను నిలబడగలుగుతా ఉంది. ఈరోజు కోట్ల మంది ఈరోజు తమ కాళ్ళ మీద తాము నిలబడగలిగి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పరుగులు పెట్టే పరిస్థితిలోకి ఈరోజు వచ్చింది అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను. ఒకవైపున ఇవన్నీ చేయడమే కాకుండా మరోవైపున రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు మన రాష్ట్రంలో కొత్తగా మరో 4 సీపోర్ట్లు ఈరోజు నిర్మాణంలో ఉన్నాయి. ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు మన ప్రభుత్వ హయాంలోనే ఈరోజు 3 ఇండస్ట్రియల్ కారిడార్లు, 10 ఇండస్ట్రియల్ నోట్స్ కూడా ఈరోజు వేగంగా ఈరోజు పరుగులెత్తా ఉన్నాయి. ఎప్పుడూ జరగని విధంగా 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కూడా ఈరోజు నిర్మాణంలో వేగంగా కూడా జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడూ జరగని విధంగా ఉద్యోగాల కల్పనలో మీ బిడ్డ అడుగులు వేస్తూ ఉన్నాడు. ఎంతటి వేగంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం
దేశంలోనే వరుసగా ప్రతి సంవత్సరం నెంబర్ 1గా ఈరోజు ఉంది అని అంటే ఏ స్థాయిలో ఉందో ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇక రెండో విషయానికి వద్దాం. వారు ప్రచారం చేసే ఇంకో బోగస్ రిపోర్ట్ చూద్దామా? వారు ప్రచారం చేసే ఇంకో బోగస్ రిపోర్ట్ చూద్దామా? రైతంటే బాబుకు ప్రేమట, రైతంటే బాబుకు ప్రేమట. నమ్ముతారా? రెండు చేతులు పైకెత్తాలబ్బా, ఇలా 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 ఇలా. రైతంటే బాబుకు ప్రేమట. ఇప్పుడు గతంలో ఏమీ చెయ్యని బాబు రైతుకు ఎక్కువ మేలు చేస్తాడట. ఇది వాళ్ళు ఎల్లో మీడియా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కొత్తగా చెప్తా ఉన్న మాటలు. 3 సార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశారు. నేను అడుగుతా ఉన్నాను, మీ అందరి సమక్షంలో వాళ్ళని అడుగుతా ఉన్నాను, రైతుకు అయ్యా చంద్రబాబు రైతుకు నువ్వు ఏం చేశావు అని అడుగుతా ఉన్నాను ఇదే సభాముఖంగా. రైతుకు ఏం చేశాడో చెప్పటము ఆయన వల్ల కాదు, కానీ నేనే చెబుతా ఆయన ఎంత ద్రోహం చేశాడు. చెప్పాలా? చెప్పాలా? ఇదే చంద్రబాబు వ్యవసాయం దండగా అన్న, ఇదే చంద్రబాబు వ్యవసాయం దండగా అన్న ఏకైక ముఖ్యమంత్రి ప్రపంచ చరిత్రలో ఎవడైనా ఉన్నాడు అని అంటే అది ఈ చంద్రబాబే. రైతుకు కరెంటు ఉచితంగా ఇస్తే ఆ తీగలపై బట్టలారేసుకోవాలి అన్నాడు కూడా ఈ చంద్రబాబే. ఈ రైతుల మీద ప్రేమ లేని ఈ వ్యక్తే ఏకంగా రైతులను విచారించేందుకు ప్రత్యేక పోలీస్ స్టేషన్లు నెలకొల్పిన వ్యక్తి, ఏకంగా రైతులను విచారణ చేసేందుకు ప్రత్యేక కోర్టులు నెలకొల్పిన వ్యక్తి. ఎవరైనా కూడా ఈ భారతదేశ చరిత్రలో ఎవడైనా ముఖ్యమంత్రి ఉన్నాడు అని అంటే అది కేవలం ఈ ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారే. ఇది చంద్రబాబు నాయుడు గారికి రైతుల మీద ఉన్న ప్రేమ. సరే ఇదంతా గతం, సరే ఇదంతా గతం. మీ అందరికీ బాగా గుర్తు ఉండే ఉంటుంది కదా, 2014 నుంచి 2019 మధ్యలో ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారంలో ఉన్న 3వసారి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు ఆయన ఏం చెప్పాడు, 2014 మేనిఫెస్టోలో ఏం చెప్పాడు, రైతులకు ఆయన ఏం చేశాడు మీ అందరికీ గుర్తుందా? గుర్తుందా? ఏకంగా 87,612 కోట్ల రూపాయలు రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తానన్నాడు. చేశాడా? చేశాడా? రెండు చేతులు పైకెత్తాలా బా, ఇలా 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 ఇలా. రైతులకు పగటిపూటే 12 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తానన్నాడు. ఇచ్చాడా? రెండు చేతుల పైకెత్తి ఇలా 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 ఇలా. బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానన్నాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానన్నాడు. విడిపించాడా? విడిపించాడా? రెండు చేతుల పైకెత్తాలా బా, ఇలా 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 ఇలా. ఏ ఒక్కటైనా చేశాడా? ఏ ఒక్కటైనా చేశాడా? పైగా రైతులకు 0 వడ్డీ ఎగరగొట్టేశాడు. ఇన్పుట్ సబ్సిడీ సైతం 2017 నుంచి ఎగ్గొట్టేశాడు. కరెంటు విషయంలోనూ బకాయిలే, ధాన్యం సేకరణలోనూ బకాయిలే, రైతుల నుంచి కొనుగోలు చేసిన విత్తనాలను సైతం ఇవ్వకుండా బకాయిలే. ఇవి చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 మధ్యలో చేసిన ఆయన చరిత్ర. ఇక ఒక్కసారి
మరి మీ జగన్ ఏం చేశాడో ఒకసారి ఆలోచన చేద్దామా? మరొకసారి మీ బిడ్డ ఏం చేశాడో ఒకసారి ఆలోచన చేద్దామా? మీ బిడ్డ తొలిసారి ముఖ్యమంత్రి, మీ బిడ్డ తొలిసారి ముఖ్యమంత్రి. కేవలం 58 నెలల పాలనలో మీ బిడ్డ చేశాడు. గతంలో ఎప్పుడూ జరగనట్టుగా, గతంలో ఎప్పుడూ కూడా ఎవరు ఆలోచన కూడా చేయనట్టుగా రైతన్నకు మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో రైతన్నకు పెట్టుబడికి సహాయంగా రైతు భరోసా ఇస్తా ఉన్న ఏకైక ప్రభుత్వం ఈ రాష్ట్ర చరిత్రలో ఏదైనా ఉంది అనంటే అది మీ బిడ్డ ప్రభుత్వం అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఏకంగా ప్రతి ఏటా 13,500 రూపాయలు ప్రతి రైతన్న చేతిలోనూ పెడతా ఉన్నాం. ఈ 5 సంవత్సరాలలో ఒక్క రైతు భరోసా అన్న ఒక్క పథకం ద్వారా అక్షరాల ప్రతి రైతన్నకు 67,500 రూపాయలు ప్రతి రైతన్నకు ఇచ్చాము అని కూడా గర్వంగా చెప్తా ఉన్నాను. ఈ సందర్భంగా ఏమన్నా ఏమక్క మీ బిడ్డ మేనిఫెస్టోలో 50,000 ఇస్తానన్నాడు. చెప్పిన దానికన్నా మిన్నగా 67,500 ఇచ్చాడా లేదా అని అడుగుతా ఉన్నాను. ఇచ్చాడా లేదా అని అడుగుతా ఉన్నాను. మీ బిడ్డ వ్యవసాయానికి పగటి పూటే నాణ్యమైన 9 గంటలు ఉచిత విద్యుత్ మీ బిడ్డ వచ్చిన తర్వాతే ఈ 58 నెలల కాలంలోనే ఏకంగా 1,700 కోట్ల రూపాయలు ఫీడర్లపై ఖర్చు చేసి పగటి పూటే 9 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చే కార్యక్రమానికి చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే ఈ రాష్ట్ర చరిత్రలో అది మీ బిడ్డే అని కూడా చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను. మొట్టమొదటిసారిగా ఎప్పుడూ కూడా కని విని ఎరగని విధంగా రాష్ట్ర చరిత్ర ఎప్పుడూ చూడని విధంగా మొట్టమొదటిసారిగా మన గ్రామంలోనే రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపించే ఆర్బీకే వ్యవస్థను, రైతు భరోసా కేంద్రాన్ని తీసుకువచ్చి దేశంలోనే రోల్ మోడల్గా ఈరోజు ప్రతి రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతన్నను అడుగడుగునా తోడుగా ఉంటూ నడిపిస్తా ఉన్న ప్రభుత్వం దేశ చరిత్రలో ఏదైనా ఉంది అని అంటే అది మీ బిడ్డ ప్రభుత్వమే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఉచితంగా రైతన్నలకు పంటల బీమా, ఉచితంగా రైతన్నలకు పంటల బీమా. ఇంతకుముందు రైతన్నకు పంటల బీమా కట్టాలి అని అంటే కూడా ఎలా కట్టాలో కూడా తెలియని పరిస్థితి. బ్యాంకు దగ్గరికి వెళితే బ్యాంకులు క్రాప్ లోన్ ఇస్తే ఆ క్రాప్ లోన్లో బ్యాంకులు 4%, 5% రైతుల తరపున ఇన్సూరెన్స్ ప్రీమియంను కట్ చేసుకొని మిగిలిన సొమ్ము ఇచ్చే పరిస్థితి. బ్యాంకులకే పోలేని రైతు క్రాప్ లోన్ తీసుకొని రైతుకైతే ఇన్సూరెన్స్ కూడా అందని పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక ఆర్బీకే వ్యవస్థ ద్వారా, ఒక ఈ క్రాప్ ద్వారా, ఈరోజు ఉచిత పంటల బీమా ద్వారా ప్రతి రైతన్నకు కూడా, ప్రతి ఎకరాకు కూడా, ప్రతి పంటకు కూడా ఈరోజు రైతన్నకు ఈరోజు ఇన్సూరెన్స్ అన్నది ఉచిత పంటల బీమా అనేది అందుతా ఉంది అని అంటే అది జరిగింది కూడా కేవలం మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాతే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. రైతన్నలకు ఉచిత పంటల బీమా ఇది మనం మేనిఫెస్టోలో చెప్పలేదు. మేనిఫెస్టోలో మనం చెప్పకపోయినా కూడా ఈ కార్యక్రమం రైతుల బాగోగుల కోసం మీ బిడ్డ చేశాడు అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మొట్టమొదటిసారిగా ఆర్బీకేలు తీసుకొచ్చాం, దళారీలు లేని వ్యవస్థను తీసుకొచ్చాం. ఆర్బీకేలోనే ఎప్పుడూ కూడా కని విని ఎరగని విధంగా ఈరోజు పంట కొనుగోలు జరుగుతూ ఉన్నాయి. ధాన్యం సేకరణలో ఏకంగా 64,000 కోట్ల రూపాయలు ధాన్యం సేకరణ ఆర్బీకేల ద్వారా చేయించడమే కాకుండా ప్రతి రైతన్నకు ఎంఎస్పి ఖచ్చితంగా రావడమే కాదు, ఎంఎస్పికి మించి ప్రతి రైతన్నకు ఎకరాకు కనీసం 8,000 రూపాయల నుంచి కనీసం 10,000 రూపాయలు అదనంగా ఈరోజు రైతన్నకి ఇస్తా ఉన్నాము.
జిఎల్టీ కింద, గన్ని బ్యాగ్స్ కింద, లాజిస్టిక్స్ కింద, ట్రాన్స్పోర్ట్ ఖర్చుల కింద రైతన్నకు ఎకరాకు 8,000 నుంచి 10,000 రూపాయలు ఎంఎస్పికి కొనుగోలు చేయడం కన్నా అదనంగా ధాన్యం సేకరణలో ఈరోజు ఇస్తా ఉన్న ఏకైక ప్రభుత్వం, గతంలో ఎప్పుడు చూడని విధంగా చేస్తా ఉన్న ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే అది మీ బిడ్డ ప్రభుత్వం అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఎంఎస్పి లేని పంటలకు సైతం అక్షరాల 7,200 కోట్ల రూపాయలతో ఆ ధరలు తగ్గిపోయినప్పుడు ఆ రైతన్నను ఆదుకుంటూ అడుగులు వేసిన ప్రభుత్వం కూడా మీ బిడ్డ ప్రభుత్వమే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. పంట నష్టం జరిగితే మొట్టమొదటిసారిగా ఎప్పుడూ జరగని విధంగా సీజన్ ముగిసేలోగానే ఈరోజు పంట నష్టం పరిహారం అనేది అందుతా ఉంది అని అంటే అది మొట్టమొదటిసారిగా మీ బిడ్డ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. 0 వడ్డీకే పంట రుణాలు చంద్రబాబు నాయుడు గారు ఎత్తేస్తే మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ 0 వడ్డీకే పంట రుణాలు చంద్రబాబు నాయుడు గారు కట్టని బకాయిలను సైతం మనం కట్టి మళ్ళీ 0 వడ్డీకే పంట రుణాలు ఇస్తా ఉన్న ప్రభుత్వం కూడా కేవలం మీ బిడ్డ ప్రభుత్వమే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఎప్పుడూ జరగని విధంగా, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా ఏకంగా 35 లక్షల ఎకరాల మీద శాశ్వత భూ హక్కులు కల్పించింది ఎవరు అని అంటే అది మీ బిడ్డ ప్రభుత్వమే అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను గర్వంగా. మరి అడుగుతా ఉన్నా నేను, మరి రైతు కోసం ఈ రాష్ట్రానికి ఎవరు అవసరము అని అడుగుతా ఉన్నా నేను మీ అందరినీ కూడా. రుణమాఫీ అని మోసం చేసిన చంద్రబాబా, రెండు చేతులు పైకెత్తాల, ఇలా 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 లేక వ్యవసాయానికి అండగా నిలబడిన మీ బిడ్డనా అని అడుగుతా ఉన్నాను. ఇలా ఇలా కాబట్టి బాబు రైతుల విషయంలో వాళ్ళు ఇచ్చేది బోగస్ రిపోర్ట్, మీ జగన్ ఇస్తున్నది ప్రోగ్రెస్ రిపోర్ట్. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇంతకుముందు ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు రాష్ట్రంలో మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. గ్రామాలలో ఎప్పుడు చూడని విధంగా సచివాలయాలు కనిపిస్తూ ఉన్నాయి. మూడవది కూడా చెప్తా ఉన్నాను, ఎప్పుడు జరగని విధంగా జరుగుతూ ఉన్న మార్పులు గమనించమని కోరుతా ఉన్నా. ఏకంగా ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ఒక విప్లవం కనిపిస్తూ ఉంది. 15,000కు పైగా గ్రామ వార్డు సచివాలయాలు కనిపిస్తూ ఉన్నాయి. అదే గ్రామంలో నాడు నేడుతో బాగుపడ్డ స్కూళ్ళు, హాస్పిటళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం ప్రతి గ్రామంలోనూ మరో 15,000కు పైగా విలేజ్ క్లినిక్లు కనిపిస్తూ ఉన్నాయి. విలేజ్ అండ్ వార్డు క్లినిక్లు కనిపిస్తూ ఉన్నాయి. 11,000కు పైగా రైతు భరోసా కేంద్రాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎప్పుడు జరగని విధంగా ఈరోజు గ్రామీణ స్థాయిలో కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు మొట్టమొదటిసారిగా ఎప్పుడు చూడని విధంగా మన ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు ఎప్పుడైనా ఎవరైనా అడిగితే లంచాలు లేకుండా, వివక్ష లేకుండా పేదవాడికి మంచి చేయడం సాధ్యమేనా అని చెప్పి ఎవరైనా అడిగితే మన ప్రభుత్వం రాకమునుపు ప్రతి చెయ్యి ఇలా లేచి ఇలా 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 అలా అనేది. కానీ మీ బిడ్డ వచ్చిన తర్వాత ఈ 58 నెలల కాలంలో అవును ఇది సాధ్యమే, లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ప్రతి పేదవాడికి, ప్రతి అక్క చెల్లెమ్మకు తోడుగా ఉండగలుగుతాము అని చెప్పి రుజువు చేస్తూ మీ బిడ్డ అడుగులు వేశాడు. అడుగులు వేసి గ్రామ సచివాలయాలు స్థాపించాడు, వాలంటీర్ల వ్యవస్థ తెప్పించాడు. మొట్టమొదటిసారిగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. ఏకంగా 130 సార్లు మీ బిడ్డ బటన్ నొక్కాడు. బటన్లు నొక్కుతా ఉన్నాడు మీ బిడ్డ. నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి 2,70,000 కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ పంపించాడు. ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్షకు లేవు,
ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేదు. నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి 2,70,000 కోట్ల రూపాయలు ఈ 58 నెలల కాలంలో జరిగింది. ఇదంతా కూడా మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది. ఇదంతా కూడా మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది. ప్రతి అక్క చెల్లెమ్మ వాళ్ళ బ్యాంకు ఖాతాల్లోకి వెళ్ళి చూసుకుంటే వాళ్ళ బ్యాంకు ఖాతాల్లోనే కనిపిస్తూ ఉంది. ప్రతి అవ్వ తాత వాళ్ళ చిక్కటి చిరునవ్వుల మధ్య వాళ్ళ చేతిలోనే కనిపిస్తూ ఉంది. గతంలో ఏనాడైనా ఏ ప్రభుత్వంలో అయినా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో ఎప్పుడైనా కూడా, గతంలో ఏ ప్రభుత్వంలో అయినా కూడా మన రాష్ట్రంలో ఎప్పుడైనా మీరు చూశారా? ఒక అమ్మఒడి పథకాన్ని మీరు ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నా. ఒక అమ్మఒడి పథకాన్ని గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాను. ఇలా 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 రాష్ట్రంలో ఒక పూర్తి ఫీజును కడుతూ విద్యా దీవెన, వసతి దీవెన ఇంతగా ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ఏనాడైనా చూశారా అని అడుగుతా ఉన్నా. పిల్లల చదువులు, వారి భవిష్యత్తు, ఆ తల్లుల కష్టాల మీద ఇంతగా ధ్యాస పెట్టిన ప్రభుత్వాన్ని గతంలో ఏనాడైనా కూడా చూశారా అని అడుగుతా ఉన్నాను నేను మీ అందరినీ కూడా. ఇలా 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 ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు ఒక ఆసరా ద్వారా ఇంతగా ఆదుకున్న ప్రభుత్వం, పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు ఒక ఆసరా ద్వారా అయితేనేమి, ఒక 0 వడ్డీ అయితేనేమి, ఈ 2 పథకాల ద్వారా ఇంతగా ఆదుకున్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా మీరు చూశారా అని అడుగుతా ఉన్నా నేను. ఇలా 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 అక్క చెల్లెమ్మలకు చేయూత, అక్క చెల్లెమ్మలకు తోడుగా 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న అక్క చెల్లెమ్మలకు అండగా తోడుగా ఉంటూ వాళ్ళను వాళ్ళ కాళ్ళ మీద నిలబడేట్టుగా చేస్తూ, వాళ్లకు తోడుగా ఉంటూ వాళ్ళ కోసం ఒక చేయూత, ఓ కాపు నేస్తం, ఓ ఈబీసీ నేస్తం వంటి పథకాలుతో అండగా నిలిచిన ప్రభుత్వం, ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలిచిన ప్రభుత్వం ఇంతకు ముందు ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నా. ఆలోచన చేయమని కోరుతా ఉన్నా నేను. ఇవన్నీ కూడా దేశ చరిత్రలో మరే రాష్ట్రంలో అయినా కూడా, మన రాష్ట్రంలో అయితే ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు జరుగుతూ ఉన్నాయి. ఒక బడి పిల్లల్నే చూడండి, వారి క్వాలిటీ చదివే వారి భవిష్యత్తును, వారి తలరాతలను మారుస్తుంది అని మీ ఇంట ఉన్న నా పిల్లలు, మీ ఇంట ఉన్న నా పిల్లల్ని గొప్పగా చదివించాలని నా అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ ఆ పిల్లలకు మేనమామగా వారి చదువులను పట్టించుకున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఈ రాష్ట్రంలో ఇంతకు ముందు ఉన్నారు అని అంటే అది మీ బిడ్డ మాత్రమే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా నేను. ఇంతగా పిల్లల గురించి పట్టించుకొని, ఆ పిల్లల చదువుల గురించి పట్టించుకొని, ఆ పిల్లలకు తోడుగా ఉంటూ, ఆ పిల్లలను బడులకు పంపిస్తే చాలు ఆ తల్లులకు ప్రోత్సహిస్తూ, అమ్మఒడి ఇస్తూ, 3వ తరగతి నుంచి ఆ పిల్లలకు సబ్జెక్ట్ టీచర్ తీసుకువస్తూ, 3వ తరగతి నుంచే టోఫుల్ తీసుకువస్తూ, 6వ తరగతి నుంచి ఆ ప్రతి క్లాస్ రూమ్లోనూ డిజిటల్ బోర్డులతో డిజిటల్ బోధన తీసుకొస్తూ, 8వ తరగతికి వచ్చేసరికి ఆ పిల్లల చేతుల్లో ట్యాబులు సైతం ఆ పిల్లల చేతుల్లో పెడుతూ, ఇంగ్లీష్ మీడియంతో మొదలు సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం, బడుల రూపురేఖలు మారుస్తూ, ఆ బడుల్లో నాడు నేడు, ఆ బడుల్లో గోరుముద్ద, పిల్లలు స్కూలుకు మొదటి రోజు వచ్చేసరికి ఆ పిల్లల చేతుల్లో విద్యా కానుకతో ఆ పిల్లలకు ఒక మంచి మేనమామగా ఉంటూ ఆ పిల్లలను పట్టించుకున్న ముఖ్యమంత్రి గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నా నేను మీ అందరితో కూడా. ఇక పెద్ద చదువులకు ఆ పిల్లలకు, ఆ తల్లులకు తోడుగా అండుగా ఉంటూ
ఆ పిల్లలు కానీ ఆ పెద్దలు ఆ పిల్లలు కానీ ఆ తల్లులు కానీ ఆ తల్లిదండ్రులు కానీ ఏ ఒక్కరూ ఆ పిల్లల చదువుల కోసం అప్పుల పాలు కాకూడదు అని పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్తో ఆ పిల్లల చదువుల కోసం విద్యా దీవెన వసతి దీవెన ఒకవైపున ఇస్తూ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో ఒప్పందం ద్వారా డిగ్రీలోనే సర్టిఫైడ్ ఆన్లైన్ వర్టికల్స్ను ఆ ప్రఖ్యాత యూనివర్సిటీ సర్టిఫికెట్స్ను మన డిగ్రీలకు అనుసంధానం చేశాం. మొట్టమొదటిసారిగా మ్యాండేటరీ ఇంటర్న్షిప్ తీసుకొచ్చాం. ఇలా పిల్లల చదువులపై క్వాలిటీ చదువులపై రేపొద్దున వాళ్ళు గొప్పగా ఉద్యోగాలు చేయాలి అన్న తలంపుతో ఇంతగా ఆ పిల్లల చదువులపై ధ్యాస పెట్టిన ప్రభుత్వం ఎప్పుడైనా ఎక్కడైనా చూశారా అని చెప్పి ఒక్కసారి మీ అందరినీ కూడా గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ప్రతి ఒక్క విషయం కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎందుకనంటే ఈరోజు గ్రామానికి వెడితే మొట్టమొదటిసారిగా గతంలో జరగని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడూ కూడా చూడని విధంగా పౌర సేవల్లో కానివ్వండి, గ్రామాలలో పరిపాలనా వ్యవస్థను ఇంటింటికి తీసుకువెళ్ళడంలో కానివ్వండి, లంచాలు వివక్ష లేని పాలన తేవడంలో కానివ్వండి, నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీ వర్గాల మీద ప్రేమ చూపించడంలో కానివ్వండి, మొత్తంగా పేదరికం సంఖ్యలను తెంచే స్కీములను అన్ని పేద వర్గాలకు పారదర్శకంగా విస్తరించడం కానివ్వండి, ఇలా ప్రతిదీ కూడా లీడర్ అంటే ఇలా ఉండాలి అని రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా దేశానికే సాటి చెప్పిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ప్రతి విషయము ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నేను చెప్పిన ప్రతి విషయం మంచి చేశాం కాబట్టి ప్రజల గుండెల్లో గుడి కట్టుకొని ఈరోజు ప్రజల ప్రేమానురాగాలు పొందుతా ఉన్నాం. అదే చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు, 3 సార్లు ముఖ్యమంత్రి అని అంటాడు. కానీ అదే మనిషి చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే మీలో ఏ ఒక్కరికైనా ఆయన పేరు చెప్తే గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క మంచైనా ఉందా? గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా ఉందా అని అడుగుతా ఉన్నాను. ఇలా 2 చేతుల పైకి ఎత్తారు. ఇలా 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 ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు చేసిన మంచి ఏదీ లేదు, ప్రజలకు చేసిన ఏ మంచి లేదు. ప్రజలకు ఎప్పుడూ కూడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏమిటి అని అంటే, ఏ మంచి పేదలకు ఎప్పుడూ చేయని ఈ బాబు, ఎప్పుడూ మోసాలు చేసే ఈ బాబు ఇవాళ ఈ మధ్యకాలంలో నిన్ననే అనుకుంటా కొత్తగా ఒక మాట మాట్లాడాడు. నిజంగా ఆయన మాట్లాడిన మాటలు చూసినప్పుడు నాకు నిజంగా నవ్వాల్లో ఏం చేయాలో కూడా అర్థం కాల. ఆ మనిషి నోట్లో నుంచి ఆ మాటలు వింటా ఉన్నప్పుడు ఇదే బాబు నిన్ననో మొన్ననో అన్నాడు, మనం పెట్టిన వాలంటీర్ల వ్యవస్థ అంటే మీ అందరికీ గుర్తుందా? మనం పెట్టిన వాలంటీర్ల వ్యవస్థకు చంద్రబాబు నాయుడు గారు మొన్న ఈ మధ్యకాలంలోనే వాలంటీర్లకు 10,000 ఇస్తాడట. చంద్రబాబు అన్నాడు, సరే పోనీ ఇట్లన్నా కనీసం జగన్ పాలన బ్రహ్మాండంగా ఉందని ఒప్పుకున్నాడు. వాటికైనా సంతోషం. జగన్ పాలన చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తా ఉంది, దాన్నన్నా ఒప్పుకున్నాడు, సంతోషం. ఇదే చంద్రబాబు మొన్నటిదాకా మన వాలంటీర్ల వ్యవస్థ గురించి ఏమన్నాడు? ఇదే చంద్రబాబు ఇదే ఆయన కూటమి మన వాలంటీర్ల వ్యవస్థను మొన్నటిదాకా ఏమన్నారు? మనం పెట్టిన వాలంటీర్ల వ్యవస్థ అంటే భయంకరమైన ద్వేషం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. వాళ్ళ గురించి ఏమన్నాడు? మొన్నటిదాకా మూటలు మోసేవాళ్ళు అన్నాడు, వారి కథ తేలుస్తా అన్నాడు, వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నాడు, వారు మగవారు ఇంట్లో లేనప్పుడు తలుపులు కొడతారు అని కూడా అన్నాడు.
ఇక ఆయన దత్తపుత్రుడు ఇంకో 4 అడుగులు ముందుకేశాడు. ఆయన దత్తపుత్రుడైతే వాలంటీర్లు ట్రాఫికింగ్ చేయిస్తా ఉన్నారు అని చెప్పి కూడా అన్నాడు. అందువల్లే అమ్మాయిలు మిస్ అయిపోతున్నారు, మాయమైపోతున్నారు అని కూడా అన్నాడు. వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ సైన్యం అన్నాడు. వాలంటీర్లు జగన్కు అధికార పెగసిస్ అని కూడా ట్వీట్ చేశాడు దత్తపుత్రుడు. మరి అడుగుతా ఉన్నా, మొన్నటి దాకా ఈ మాటలన్నీ అన్న మీరు నిన్న వాలంటీర్లకు మేము 10,000 ఇస్తాము అని చెప్పి మీ నోట్లో నుంచి మాటలు వచ్చాయి అంటే ఇంతకన్నా సర్టిఫికెట్ నాకేం కావాలయ్యా నా ప్రభుత్వానికి? జగన్ గొప్ప పాలన చేశాడు అని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చావు, ఇంతకన్నా గొప్ప సర్టిఫికెట్ ఏం కావాలని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, అయ్యా చంద్రబాబు, నీ హయాంలో నువ్వు జన్మభూమి కమిటీలు పెట్టుకున్నావయ్యా. నువ్వు పెట్టుకున్న జన్మభూమి కమిటీల వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వాళ్ళు మీరు ఇద్దరు కలిసి మరుగుదొడ్లకు లంచాలు తీసుకున్నారు, రేషన్కు లంచాలు తీసుకున్నారు, పెన్షన్కు లంచాలు తీసుకున్నారు, రాష్ట్రాన్ని దోచేశారు. కానీ మీ జగన్ తన అభిమానులతో తాను తెచ్చుకున్న వాలంటీర్ వ్యవస్థ ఏకంగా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా మీ జగన్ మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. నేరుగా 2,70,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి మీ బిడ్డ పంపించాడు. ఈ చంద్రబాబుకు చెప్తా ఉన్నా, అయ్యా చంద్రబాబు, అక్కడ జన్మభూమి కమిటీలది వాలంటీర్లది టాపిక్ కాదు, అక్కడ ముఖ్యమంత్రిగా ఎవరు ఉన్నారు అన్నది టాపిక్ అన్నది గుర్తుపెట్టుకో చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు మనస్తత్వం రాష్ట్రాన్ని దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం. మీ బిడ్డ మనస్తత్వం చనిపోయిన తర్వాత కూడా ప్రతి పేదవాడి గుండెల్లో బ్రతికే ఉండాలి అన్నది మీ బిడ్డ మనస్తత్వం. ఇది నీకు నాకు ఉన్న తేడా. చివరికి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న మోసాలు ఏ స్థాయిలో ఉన్నారు అని అంటే, ఇదే మనిషి చంద్రబాబు నాయుడు గారు మొన్నటికి మొన్న నిమ్మగడ్డ రమేష్ అని తన మనిషితో తానే ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ చేయించి అవ్వాతాతలకు ఇంటి వద్దే అందాల్సిన పెన్షన్ ఆపిచ్చి ఆ అవ్వాతాతలు ఇబ్బందులు పడేట్టుగా చేసి చివరికి అనేక మంది అవ్వాతాతలు మరణానికి కూడా కారణమైన ఈ చంద్రబాబు ఈరోజు ఒక్కసారిగా గాలి ఎదురు తిరిగేసరికి చంద్రబాబు నాయుడు గారి మోసం, చంద్రబాబు నాయుడు గారిలో ఉన్న మోసం మళ్ళీ చంద్రముఖిలా మళ్ళా పైకి లేచింది. ఊసరి వెళ్ళి ఎన్నిసార్లు మారుస్తుందో రంగు నాకు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఊసరి వెళ్ళిని దాటిపోయాడు. దాటిపోయి తాను ఇప్పుడు అంటాడు అధికారంలోకి వస్తే వాలంటీర్లకు 10,000 ఇస్తానని ప్రకటించాడు. చెప్తా ఉన్నా ఇదే చంద్రబాబు, అయ్యా నీ మోసాలు అందరికీ తెలిసినవే. మొట్టమొదటిగా ఈ వాలంటీర్లను పీకేస్తావు, మళ్ళీ నీ జన్మభూమి కమిటీ సభ్యులందరినీ వాలంటీర్లుగా తెచ్చుకుంటావు. తెచ్చుకొని వాళ్ళు దోచుకునే దానికోసం ఈ 10,000 కూడా అదనంగా వాళ్ళకి ఇస్తావు. ఇది నువ్వు చేయబోయే మోసపూరిత రాజకీయం అన్నది చిన్న పిల్లాడిని అడిగినా కూడా అందరికీ తెలుసు అని ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి గురించి చెబుతూ, ఇదే చంద్రబాబు నాయుడు గారు బ్రతుకంతా కూడా తన బ్రతుకంతా కూడా అబద్ధాలే పునాదులుగా, మోసాలే అలవాటుగా, వెన్నుపోట్లే తన చరిత్రగా. సినిమాలలో ఎప్పుడైనా విలన్ క్యారెక్టర్ చూస్తే అది చంద్రబాబు క్యారెక్టర్ కిందనే గుర్తుకొచ్చే కార్యక్రమం జరుగుతుంది చంద్రబాబు నాయుడు చేసిన పనుల వల్ల. ఒకసారి మీ అందరికీ గుర్తుందా, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు 2014లో పెద్ద ఎక్కువ టైం లేకుండా 2014 ఫ్లాష్ బ్యాక్ లేకపోదాం. చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి మోసగాడు, చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి మోసాలు చేస్తాడు అనే దానికోసం ఫ్లాష్ బ్యాక్ లేకి 2014 పోదామా? రెడీయా? 2014లో చంద్రబాబు
ఇదే 3 పార్టీలతో కూటమి. ఆ 3 పార్టీలు ఎవరు గుర్తుందా? ఇదే చంద్రబాబు, ఇదే మోడీ గారు, ఇదే దత్తపుత్రుడు. 2014లో ఇదే ముగ్గురు కలిసి చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళ ముగ్గురితో కలిసి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వేళ ఇదే ముగ్గురితో ముఖ్యమైన హామీలు అని అంటూ 2014లో ఇంటింటికి చంద్రబాబు నాయుడు ఈ పాంఫ్లెట్ పంపించాడు. అప్పట్లో కూడా వీళ్ళు ముగ్గురే కూటమి. ఈ ముగ్గురు ఫోటోలు పెట్టి చంద్రబాబు, దత్తపుత్రుడు, మోడీ గారి ఫోటో పెట్టి కింద చంద్రబాబు సంతకం కూడా పెట్టాడు. కనిపిస్తా ఉందా సంతకం కూడా? ఇది ప్రతి ఇంటికి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి పంపించాడు. ప్రతి ఇంటికి పంపిస్తే సరిపోదు అని, ప్రజలు నమ్మరు అని, ప్రజలు మర్చిపోతారేమో అని టీవీలలో అడ్వర్టైజ్మెంట్లు కూడా హోరెత్తిచ్చారు. ఆ ఈనాడులోను, ఆ ఆంధ్రజ్యోతిలోను, ఆ TV5లోను. టీవీ ఆన్ చేస్తే చాలు చంద్రబాబు నాయుడు గారు అడ్వర్టైజ్మెంట్ 2014లో హోరెత్తిచ్చే విధంగా చెప్పాడు. ఈ 2014లో ముఖ్యమైన హామీలు అని అంటూ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి పంపించిన ఈ పాంఫ్లెట్లలో ఆయన ఏం రాశాడో చెప్దామా? రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తాను అన్నాడు. చేశాడా? 87,612 కోట్ల రూపాయలు మాఫీ అయిందా? 2 చేతులు పైకెత్తాలి. ఇలా 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 ఆయన చెప్పిన రెండవ ముఖ్యమైన హామీ పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తామన్నాడు. 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు అప్పట్లో కనీసం 1 రూపాయి అయినా మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాను. ఇలా 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 మూడో ముఖ్యమైన హామీ 2014లో చంద్రబాబు సంతకం పెట్టి ఇంటింటికి పంపించిన హామీ, ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేస్తామన్నాడు. 2014లో మీ ఇళ్లలో ఆడబిడ్డలు పుట్టింటారు కదా, లేకపోతే మీ పక్కిట్లలో పుట్టారు కదా, ఏ ఒక్కరికైనా 25,000 కదా దేవుడు ఎరుగు, ఏ ఒక్కరికైనా కానీ వారి బ్యాంక్ డిపాజిట్లలో 1 రూపాయి అయినా వేసాడా అని అడుగుతా ఉన్నా వారి బ్యాంకు ఖాతాల్లో. ఇలా 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 ఇంకా ముందుకు పోదామా? ఇంటింటికి ఒక ఉద్యోగం ఇవ్వలేకపోతే ఇంటింటికి నెలకు 2,000 రూపాయలు, 60 నెలలు ఇంటి 2,000 అంటే ప్రతి ఇంటికి 1,20,000 రూపాయలు ఇచ్చాడా నిరుద్యోగ వృత్తి అని అడుగుతా ఉన్నా. ఇలా 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 ఇంకా ముందుకు పోదామా? అర్హులైన వాళ్ళందరికీ 3 సెంట్ల ఇంటి స్థలం, 3 సెంట్ల ఇంటి స్థలంతో పాటు కట్టుకునేందుకు పక్కా ఇల్లు. 3 సెంట్ల ఇంటి స్థలం అట, కట్టుకునేందుకు పక్కా ఇల్లట. 3 సెంట్ల కదా దేవుడు ఎరుగు, ఏ ఒక్కరికైనా కనీసం 1 సెంట్ అయినా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా. ఇలా 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 ఇంకా ముందుకు పోతే 10,000 కోట్లతో బీసీ సప్లాన్ అట, చేనేత పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అట. అయ్యాయా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు, చేశాడా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు, చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు, నిర్మించాడా? మన పిడుగురాళ్ళల్లో కనిపిస్తా ఉందా? పోనీ మన గురిజాల్లో కనిపిస్తా ఉందా? మరి నేను అడుగుతా ఉన్నా, మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మరి ఇదే ముగ్గురు వాళ్ళ ఫోటోలు పెట్టి 2014లో మేనిఫెస్టోలో ఇచ్చి ముఖ్యమైన హామీలు అని అంటూ ప్రత్యేకంగా పాంఫ్లెట్ కొట్టించి అందులో చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ప్రతి ఇంటికి పంపించిన ఇన్ని ముఖ్యమైన హామీలలో ఇందులో
కనీసం ఒక్కటంటే ఒక్కటైనా చేశాడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. ప్రత్యేక హోదా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. ఈసారి మాత్రం 2 చేతులు పైకెత్తాలబ్బా గట్టిగా, ఇలా 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 ఇలా. మరి నేను అడుగుతా ఉన్నా, వీళ్ళు ఇప్పుడు ఇవాళ ఏమంటా ఉన్నారు? ఇప్పుడు వీళ్ళు ఏమంటా ఉన్నారు? సూపర్ 6 అంటున్నారు, సూపర్ 7 అంటున్నారు. అవ్వలకు పెన్షన్ 4000 అట, ఇంటింటికి బెంచ్ కారట, ఇంటింటికి కేజీ బంగారం అట. నమ్ముతారా? నమ్ముతారా? 2 చేతుల పైకి ఇలా 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 ఇలా. మరి ఇలాంటి మోసగాళ్ళను, ఇలాంటి అబద్ధాల నుంచి మన రాష్ట్రాన్ని, మన పేదల భవిష్యత్తును కాపాడుకునేందుకు మీరంతా సిద్ధమేనా? సిద్ధమే అయితే మీ జోబీలో నుంచి సెల్ ఫోన్ బయటకు తీయండి. మీ జోబీలో నుంచి సెల్ ఫోన్ బయటకు తీయండి. సెల్ ఫోన్ బయటకు తీసి టార్చ్ లైట్ బటన్ ఆన్ చేయండి. టార్చ్ లైట్ బటన్ ఆన్ చేసి ఇలాంటి మోసగాళ్లకు వ్యతిరేకంగా, పేదలకు అండగా, మద్దతుగా, పేదల భవిష్యత్ కొరకు మేమంతా సిద్ధమే అని గట్టిగా చెప్పండి. ఈసారి ఎన్నికల్లో 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీలకు 25 ఎంపీ స్థానాలు, ఒక్కడి కూడా తగ్గేందుకు లేదు. మీరంతా సిద్ధమేనా? మన పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి మీకు మన అభ్యర్థులను కూడా పరిచయం చేస్తా ఉన్నాను. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు మన పార్టీకి సంబంధించిన మన అభ్యర్థులపై ఉంచవలసిందిగా సవినీయంగా ప్రార్థిస్తూ, మొట్టమొదటిసారిగా అనిల్ పరిచయం చేస్తా ఉన్నాను. మన పార్టీ అభ్యర్థిగా పల్నాడు జిల్లా నుంచి ఎంపీ అభ్యర్థిగా నా తమ్ముడు నిలబడతా ఉన్నాడు. అనిల్ కుమార్ యాదవ్ నిలబడతా ఉన్నాడు. మీలో ఒకడు బలహీన వర్గాల నుంచి వచ్చిన వాడు, మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు. మంచివాడు, యువకుడు, ఉత్సాహవంతుడు. మీ అందరి చల్లని దీవెనలు అనిల్పై ఉంచవలసిందిగా సవినీయంగా ప్రార్థిస్తా ఉన్నాను. గురుజాల నుంచి మహేష్ నిలబడతా ఉన్నాడు. మీ అందరికీ కూడా పరిచయస్తుడే, యువకుడు, ఉత్సాహవంతుడు, అన్నిటికీ మించి నాకు మంచి తమ్ముడు కూడా. మీ అందరి చల్లని దీవెనలు మహేష్ పై ఉంచవలసిందిగా సవినీయంగా ప్రార్థిస్తా ఉన్నాను. మాచర్ల నుంచి రామకృష్ణ నిలబడతా ఉన్నాడు. సౌమ్యుడు, నా స్నేహితుడు, మీ అందరికీ మంచి చేసే విషయంలో ఎప్పుడు కూడా ముందే ఉంటాడు, వెనకలుండడు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు రామకృష్ణుడిపై కూడా ఉంచవలసిందిగా సవినీయంగా ప్రార్థిస్తా ఉన్నాను. చిలుకలూరుపేట నుంచి మనోహర్ నిలబడతా ఉన్నాడు.
మంచివాడు, యువకుడు, ఉత్సాహవంతుడు, నాకు తమ్ముడు. మీ అందరి చల్లని దీవెనలు ఆశీస్సులు మనోహర్పై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. పెదకూరుపాడు నుంచి శంకర్రావు అన్న నిలబడతా ఉన్నాడు. నిజంగా మంచితనంలో ఎవరికైనా మంచి మార్కులు వేయాలి అని అంటే శంకర్రావు అన్నకు వేయాలి అని ఖచ్చితంగా నేను చెప్తా. మంచివాడు, పేదలకు కానీ మంచి చేసే విషయంలో కానీ ఎప్పుడూ కూడా వెనకడుగు వేసే మనస్తత్వం కాదు. అన్నకు మీ సంపూర్ణ మద్దతు తెలపవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. సత్తెనపల్లి నుంచి రాంబాబు అన్న నిలబడతా ఉన్నాడు. నిజంగా సిద్ధమని మొట్టమొదటి చేయి లేపింది ఎవరైనా ఉన్నారు అని అంటే రాంబాబు అన్న దగ్గర నుంచే మొట్టమొదటి చెయ్యి పైకి లేచింది. నిజంగా అంతటి మంచివాడు, అంతటి మంచి గుణాలున్న వ్యక్తి కూడా. మీ చల్లని దీవెనలు అప్పుడప్పుడు నోట్లో నుంచి కొంచెం దురుసుగా మాటలు కొద్దిగా అనిపిస్తాయి, కానీ మనసు మాత్రం వెన్న అని మాత్రం ఖచ్చితంగా చెప్తా నేను. అన్నకు మీ సంపూర్ణ మద్దతు తెలపవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. నర్సరావుపేట నుంచి సీనన్న నిలబడతా ఉన్నాడు. డాక్టర్గా మీ అందరికీ కూడా పరిచయస్తుడే, మంచివాడు, సౌమ్యుడు. సీనన్నకు మీ చల్లని దీవెనలు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. వెనుకొండ నుంచి బ్రహ్మనాయుడు అని నిలబడతా ఉన్నాడు. నిజంగా మనిషిలో కల్ముషం లేనివాడు, ఎవరైనా వస్తే మాత్రం ఎప్పుడూ కూడా సహాయం చేయడంలో ముందడుగే ఉంటాడు. బ్రహ్మనాయుడు అన్న మంచివాడు, సౌమ్యుడు. మీ అందరి చల్లని దీవెనలు ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. మన గుర్తు అక్కడో ఇక్కడో ఎక్కడో ఎవరైనా పొరపాటున మర్చిపోయి ఉన్నా, తెలియకపోయి ఉన్నా, మన గుర్తు ఫ్యాను. అక్కడ ఉన్న అక్కలు అవ్వలు మన గుర్తు ఫ్యాన్ అమ్మా. అక్కడున్న వాళ్ళు కూడా మన గుర్తు ఫ్యాన్ అమ్మా. మన గుర్తు ఫ్యాను. పేదల భవిష్యత్ కొరకు ఫ్యాన్ ఎప్పుడు కూడా మన ఇంట్లోనే ఉండాలి. సైకిల్ ఎప్పుడు ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడు కూడా సింక్లోనే ఉండాలి. మన బ్రతుకులు బాగుపడాలంటే ఫ్యాన్ మీద 2 ఓట్లు ఖచ్చితంగా వేయాలి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోమని సవినయంగా ప్రార్థిస్తూ మీ చల్లని దీవెనలకు, మీ చల్లని ఆశీస్సులకు మీ బిడ్డ 2 చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు. కాస్త చీకటి పడింది కాబట్టి దయచేసి 7 అవుతా ఉంది కాబట్టి ఎవరు కూడా మరోలా అనుకోవద్దండి. ముందే అయిపోయిందంటే ఖచ్చితంగా 6:30 లోపే అయిపోయింటే ఖచ్చితంగా అంతదాకా వచ్చిండు. 7 అయిపోయింది కాబట్టి సెక్యూరిటీ వాళ్ళు మొత్తుకుంటారు. కాబట్టి ఏ ఒక్కరు కూడా మరోలా అనుకోవద్దని సవినయంగా కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నారు.